అందరికీ వందనాలండి. సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. సొలొమోను గారు రాస్తూ జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోగలుగుతున్నాడు. ఇలా మనము గమనిస్తూనే ఉంటాము. మన పరిసర ప్రాంతాలలో అల్లరోలతో సహవాసం చేయవాడు అల్లరోడు అవుతాడు. పనికిమాలిన వారితో సహవాసం చేసేవాడు పనికిమాలిన వాడు అవుతాడు. వ్యభిచారులతో సహవాసం చేసేవాడు వ్యభిచారి అవుతాడు. హంతకులతో సహవాసం చేసేవాడు హంతకుడు అవుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి సహవాసం చేస్తున్నాము, మనం ఎవరు సహవాసం చేస్తున్నాము, ఎవరితో సహవాసం చేస్తే వారి యొక్క అలవాట్లు మనం నేర్చుకుంటాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కూడా కొంతమందితో సహవాసం చేశారంట. ఒకసారి మనం దాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనం మనం చదువుకుందాం. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఇశ్రాయేలులు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి దేవుని జనాంగము దేవాది దేవుని విడిచిపెట్టేసి అన్ని జనులతో సహవాసం చేశారంట. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. గమనించండి, మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి క్రియలు మనం నేర్చుకుంటాం. మనం ఎవరితో అయితే మనం సహవాసం చేస్తామో వారి పద్ధతులు మనం నేర్చుకుంటాం. మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారి మాటలు నేర్చుకుంటాం, వారి అలవాటులను నేర్చుకుంటాం, వాళ్ళ నడవడికను మనం నేర్చుకుంటాం. అలాగే ఇశ్రాయేలులు కూడా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వీరు కూడా అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట, వారి పద్ధతులు నేర్చుకున్నారంట. వారి పద్ధతులు నేర్చుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము జీవించారంట. వారి సహవాసము వారికి ఉరి అయినది. వారి సహవాసము వారి యొక్క పరిస్థితిని తారుమారు చేసింది. వారి యొక్క సహవాసము దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేసింది. వారి యొక్క సహవాసము వారి నడవడికను చెడగొట్టింది. వారి యొక్క సహవాసము దేవుని యొక్క కృపకు దూరం చేసిందండి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన సహవాసం ఎవరితో? అలాగే మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారితో శిష్యులు సహవాసం చేశారు. 12 మంది శిష్యులు సహవాసం చేశారండి. యేసుప్రభు వారితో ఆ 12 మంది శిష్యులు సహవాసం చేసినప్పుడు వారు దేవుని యొక్క ప్రార్థన నేర్చుకున్నారు, ఆయన మాటలు నేర్చుకున్నారు, ఆయన క్రియలు నేర్చుకున్నారు, ఆయన నడవడిక నేర్చుకున్నారు, ఆయన గుణలక్షణాలు నేర్చుకున్నారు. మనందరికీ తెలుసు యేసుప్రభు ఎలాంటి వాడు. యేసుప్రభు ప్రేమ కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క సహవాసం చేసినటువంటి శిష్యులు ప్రార్థన నేర్చుకున్నారు, ఆ మాటలు నేర్చుకున్నారు, నడవడికను నేర్చుకున్నారు, పద్ధతులను నేర్చుకున్నారు, దేవుని యొక్క గుణలక్షణాలు కూడా నేర్చుకున్నారు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం ఎవరితో, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? దేవుని పిల్లలతో మన సహవాసం ఉంటుందా? లేదంటే అన్ని జనులతో సహవాసం ఉంటుందా? లేదంటే లోకంతో సహవాసం ఉంటుందా? దేవుని వాక్యంతో మనకు సహవాసం ఉంటుందా? ఆత్మీయులతో మన సహవాసం ఉంటుందా? దేవుని మందిరముతో మన సహవాసం ఉంటుందా? ఎవరితో ఉంటుంది మన సహవాసం? ఇక్కడ ఇశ్రాయేలు అన్ని జనులతో సహవాసం చేసి
వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇక్కడ యేసుప్రభు యొక్క శిష్యులు యేసుతో సహవాసం చేసి మంచి జీవితాన్ని జీవించి మంచి పేరును సంపాదించుకున్నారండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగారు. దేవుని వాక్యాన్ని బహు సుస్పష్టంగా, దేవుని వాక్యాన్ని బహు ధైర్యంగా ప్రకటించగలిగారు. దేవుని రాజ్యాన్ని విస్తరించగలిగారు. మనతో మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసానికి పిలిచిన వాడు ఎవరు? ఆయన నమ్మదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. నమ్మదగినటువంటి దేవుడు అండి ఆయన. వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అండి. మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారి క్రియలు నేర్చుకుంటాం. వారు ఎక్కడ ఉంటారో మనం కూడా అక్కడ ఉంటాం. అంతే కదండి. అల్లరోళ్ళు ఎక్కడ ఉంటారో వారితో సహవాసం చేసేవాళ్ళు అక్కడే ఉంటారు. తాగుడుబోతులు ఎక్కడ ఉంటారో వారితో సహవాసం చేసేవాళ్ళు అక్కడే ఉంటారు, వారితోనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు మనల్ని తన సహవాసానికి. మన సహవాసం ఎవరితో ఉంది? ఆయనతో మన సహవాసం ఉన్నట్లయితే ఆయన ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడ ఉంటాం. దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడంట, సింహాసనాసనుడై ఉన్నాడంట, దేవుని యొక్క మహిమలో ఉన్నాడంట ఆయన. మనం ఆయనతో సహవాసం చేసిన వారమైతే మనం కూడా అక్కడ ఉంటాం. మనం కూడా దేవునితో తరతరాలు యుగయుగాలు దేవునితో కలిసి ఉంటాం. మనం ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన గుణలక్షణాలు మనం నేర్చుకుంటామండి. రేపు ఆయన ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడే ఉంటాం. మనమే పరీక్ష చేసుకుందాం. ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో ఉంది? సొలొమోను అంటాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు మూర్ఖులు అవుతాడు. మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉందా? లోకంతో ఉందా? దేవునితో ఉంటే, క్రీస్తుతో మన సహవాసం ఉంటే మనం కూడా క్రీస్తు వలె ఉంటాం, క్రీస్తు వలె మారుతాం. క్రీస్తు ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడ ఉంటాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక.